ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకం ఇంతకు మునుపు వచ్చేది ఎంతమంది తెలుసు? ధ్యాన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ధ్యాన జగత్ అనే పుస్తకం ఎంతమంది తెలుసు? ధ్యాన జగత్ పత్రిజీ గారి యొక్క మానస పుత్రిక అని చెప్తారు. పత్రిజీ గారు ఆ పుస్తకానికి ఎంత విలువిస్తారంటే ఎన్నో వేల పుస్తకాల సారాంశం అంతా కూడా కొద్దిగా దాన్ని సంక్షిప్తీకరించి అన్ని వేల మంది మాస్టర్లను ప్రతి నెల ఆయన మొత్తం సంవత్సరాల్లో పొందిన జ్ఞానం అంతా కూడా క్రోడీకరించి ఒక చిన్న ఆర్టికల్ రూపంలో, ఒక్కొక్క ఆర్టికల్ రూపంలో ప్రతి నెల మన ఇంటికి తీసుకొస్తారు. ఆ పుస్తకం యొక్క కాస్ట్ జస్ట్ 50 రూపీస్ ఓన్లీ. ఈ 50 రూపీస్కి ఎంత ఎన్లైటన్మెంట్ ప్రపంచంలో దొరకడం అనేది నిజంగా కల్లా. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు. 23 సంవత్సరాల క్రితం నేను హాస్టల్ ట్రావెలింగ్ గురించి వెతికినప్పుడు 3 సంవత్సరాలు పట్టింది నాకు ఆ విషయం సంబంధించిన బుక్ దొరకడానికి. సో గట్టిగా ధ్యాన జగత్తుకు ఒకసారి చప్పట్లు కొడదాం. పత్రిజీ గారి దగ్గరుండి మరీ 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 రాసినటువంటి పుస్తకాలు సారాంశము, ఆయన కాన్సెప్ట్లన్నీ మళ్ళీ తిరిగి ధ్యాన జగత్తు ద్వారా అందిస్తూ కొన్ని వేల మందికి ఈ యొక్క సబ్జెక్టుని రాత రూపకంగా, బుక్ రూపంగా అందిస్తున్నటువంటి ధ్యాన జగత్ టీంకి గట్టిగా చప్పట్లు కొడదాం. అందులో ఈ బుక్ యొక్క టీంలో ధ్యానరత్న కేశవరాజు గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. నేను వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడో పత్రిసారి పక్కల ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు వచ్చిందో తెలీదు. నేను వచ్చే 23 సంవత్సరాలు అయింది. ఇందులో 2000లో వచ్చా. 24 ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు. మరి సార్ ఎప్పుడు వచ్చిందో తెలీదు, చెప్తారండి సార్. సో వాళ్ళు చేసే వర్క్ని అంతా నేను చూస్తూ వచ్చాను. వాళ్ళ వర్క్ని చూస్తూ, వాళ్ళ పుస్తకాలు చదువుతూ, ఆ ఆర్టికల్స్ ఎంత కష్టపడతారో. సో ఆ పుస్తకం గురించి చెప్తూ సార్ ధ్యానంలోకి ఎలా వచ్చారు, తన యొక్క ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఎప్పుడో విన్నాను, హిమాలయాస్లో జరిగిన ఒక సంఘటన నేను విన్నాను సార్ మీ ఎక్స్పీరియన్స్. సో థర్డ్ ఎక్స్పీరియన్సెస్ పత్రి సార్ మరీ చెప్పారు సార్ గురించి. సార్ని ఇన్వైట్ చేసుకుందామా స్టేజ్ మీదకి? అండ్ ధ్యాన జగత్ పుస్తకం గురించి కూడా విందాము. ఎందుకంటే పత్రి సారు ధ్యానం తర్వాత ఏం చెప్పారు? స్వాధ్యాయము. ఏం చెప్పారు? 1000 పుస్తకాలు చదివినా ఒక్కటే, ధ్యాన జగత్ మీ ఇంట్లో ఉన్న ఒకటే. ఇందాక ఇంగ్లీష్ పుస్తకం చూసాం కదా, స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఇండియా. మీరు అడిగారు చాలామంది, తెలుగులో ఉందా? ఇదిగో తెలుగులో ఉంది, అదే జ్ఞానం. థ్యాంక్ యూ సార్. రండి సార్, స్టేజ్ మీదకి గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేసుకుందాం కేశవరాజు గారిని. అందరికీ ధ్యానాభివందనాలు. ముఖ్యంగా మనల్ని అందరినీ ఒక అతిపెద్ద కుటుంబంగా మార్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి. 1994 ఫిబ్రవరి 28న పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీకి. రేపు ఫిబ్రవరి వస్తే 31 సంవత్సరాలు అయిపోతుంది. ఏం మాయ చేశాడే కానీ పక్కకు పోలేదు. పక్కకి ఎందుకు పోలేదంటే అంతకుముందు ఆయన కలవకముందే వేరే ఏదో చూసేశాను. అక్కడ నాకు ఇది కాదు, నేను ఇంక ఏదో వెతుకుతున్నాను అని వెతికి ఆఖరికి ఈయన దగ్గర కలిశాను అనమాట. ఆ తొలి రోజు ఎక్స్పీరియన్స్ చెప్పనా? ఎందుకు నేను ఇలా స్టిక్ ఆన్ అయిపోయినాను ఈ మూమెంట్లో పత్రిజీతోనే. చిన్నప్పటి నుంచే అన్వేషణలో ఉన్నటువంటి నేను 10th క్లాస్ అయిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ వస్తుంది కదా, ఎక్కడి తప్పోడు మనవాడు వస్తాడని. అలా కూడా 10th క్లాస్ అయిన తర్వాత కూడా కొన్ని చోట్లకి, ఆ సెలవుల్లో కూడా వేసవి సెలవులు ఎక్కడికి వెళ్లకుండా కొన్ని ఆశ్రమాలు, కొన్ని కొండ కోణాల్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అంతా కూడా వెళ్తే అక్కడ కూడా నేను ఏమడలేదు. అంటే బ్రీఫ్గా చెప్తున్నాను. దాని తర్వాత చదువు అయిపోయింది. మనకంటూ అంటే నాకు ఉద్యోగం చిన్నప్పటి నుంచి ఇష్టం లేదండి. ఉద్యోగం అంటే నాకు వద్దు అనేవాడిని. సొంతంగా ఏదైనా చేయాలి అని కేశవరత్న అడ్వర్టైజర్స్ అని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అప్పట్లో 80లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి యాడ్ ద్వారాగా ప్రతి ఒక్క ట్రేడ్, సినిమా వాళ్ళు, ఆల్ బుక్స్, మరి ఏంటిది బట్టల కొట్టు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, హార్డ్వేర్, స్కూల్స్, కాలేజెస్, ఇలా మరి ఎగ్జిబిషన్ సొసైటీ, సినీ సొసైటీ, మా క్షత్రియ సేవా సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, జేసీసీ, ఇట్లా అంటిల్లో ఉంటూ ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ధ్యానం అంటామంటే నేను ఎక్కడ ఇమ్మలేకపోయినాను కదా. 1994 ఫిబ్రవరి 28న సాయంత్రము 5 గంటలకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అంటే అప్పుడు ల్యాండ్ లైన్లే కదండి,
నువ్వు ధ్యానం అంటావు కదా, సుభాష్ పత్రి గారు ఆయన కర్నూలు నుంచి వచ్చారంట. ఆయన ఇప్పుడు దివ్యారామం అంటే కపిల్ తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో అలిపిరి మధ్యలో ఒకటి ఉంటుంది, దివ్యారామం అని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీరు పోతే కూడా కనపడుతుంది అక్కడ వెళ్తుంటే. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిమెంట్తో తిన్నెలు కట్టేసి మధ్యలో ఒక వేదిక, ఒక తాబేలు ఆకరణలు పెట్టుంటాడు. ప్రతి సోమవారం సముద్రాల లక్ష్మణయ్య గారు రిటైర్డ్ పీపుల్ కంటే బాలాజీ సత్సంగం అనేటువంటి ఒక సంస్థ పెట్టి అక్కడ వచ్చి ఒక 1.5 hour భగవద్గీత గురించి చెప్పుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడికి వస్తారు సుభాష్ పత్రి గారు. అంటే మేము 4 వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్తే వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సముద్రాల లక్ష్మణయ్య గారు మాట్లాడుతున్నారు. కాసేపు అయిన తర్వాత ఈరోజు ప్రసంగం అయిపోయింది. ఎవరైతే ధ్యానం గురించి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఉండండి, మరి ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు వచ్చారు కర్నూలు నుంచి అన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము 4. నేను ఎంతోమంది స్వామీజీలను చూశాను, మంచి గడ్డం పెట్టుకొని, ఇది కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటారు కదా, అప్పుడు గడ్డం లేదు సార్కి, టీ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. ఆయన వచ్చి ఆ వేదిక పైన కూర్చున్నాడు. మరి ధ్యానం చెప్తారంటే ఇలా నేనేదో అనుకున్నాను కదా, అలా లేరే ఈయన. మరి ఎవరైతే స్వామీజీలు ఉంటారో వాళ్ళకి పాద నమస్కారాలు చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి కూడా నాకు పాద నమస్కారం ఇష్టం లేదు. ఒకచోట ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అందరూ పోయి పాద నమస్కారాలు చేస్తున్నారు ఒక ఆయనకి, ఒక స్వామీజీకి. నేను దూరంగా నిలబడినాను, నాకు ఇష్టం లేదు కాబట్టి. నేనే మిగిలిపోయాను. చివరికి పిలిచి, నువ్వే వీళ్ళకంటే గొప్ప అనుకుంటున్నావా, నా దగ్గరకు వచ్చి పాద నమస్కారాలు చేయలేదు, వచ్చి పెట్టానాడు. మరి అలా చూశాను, ఈయనకి ఏం చేయాలి అనుకుంటూ ముందుకెళ్ళాను. కరెక్ట్గా ఆయనకి ఎదురుగా వెళ్తే చెయ్యేలా చేశారు. మనం గమ్మునుంటామా? మనం కూడా చేయిస్తాం కదా. చేయించిన వెంటనే పట్టుకున్నాడు 2 minutes. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మనమేం తక్కువ కాదు కదా, మనం కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాం, అంతే కదా. చూసిన వెంటనే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడైతే అది ఆయన చూపు నా చూపు కలిసిందో ఇక్కడ అనిపించింది, ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అని. మరి గమనుంటుందా, మళ్ళీ ఇది క్వశ్చన్ వేస్తుంది, ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. చపలచిత్తమైనటువంటి మనసు ఏం చెప్తుందంటే, అలా ఫిక్స్ అయిపోతావేంటి, ఎంతోమంది దగ్గర వెళ్ళావు కదా, అక్కడ ఏమళ్ళలేకపోయినావు కదా, అలా ఫిక్స్ అయిపోతావేంటి అని మళ్ళీ చెప్తుంది ఇది. అయినా సరే ఈ జన్మకు ఆఖరి గురువు ఈయనని మళ్ళీ కరెక్షన్ అయింది. ఆ లోపల సరే మీరు 4 కదా ఉన్నారు, నూకల శని సత్యనారాయణ అని మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాకు బాగా ఫ్రెండు, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం చేద్దాం రండి అన్నాడు. మేము 4 సారు అక్కడికి వెళ్ళాం. ఆయన యుఎస్వి ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్లో క్వార్టర్స్లో ఉంటారు. వాళ్ళు ఒక 2, మేము ఒక 4, 6 మంది అయినాం. ఇక్కడ ఎలా అయితే సార్ దగ్గర నేను ముందుగా కరెక్ట్గా ఎదురుగా పోయినాను, ఆడ కూర్చునేటప్పుడు కూడా మంచి వయసులో ఉన్నాడు, కుర్చీలు అంత కింద కూర్చున్నాం. కరెక్ట్గా సార్కి ఎదురుగానే కూర్చున్నాను నేను. ఏమి దీనివల్ల లాభాలు ఇలా అంత ఏం చెప్పలా. ఇందాక మన చెప్పారు కదా, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి అన్నారు. కళ్ళు మూసుకున్న 10 సెకండ్లకే ఇక్కడ 0 అయిపోయింది, ఎలాంటి ఆలోచన లేదు. ఇందాక యాస్ట్రల్ ట్రావెల్ గురించి కూడా చెప్పారు కదా, ఎప్పుడైతే ఇక్కడ 0 అయిందో నేను ఒక అడవిలో ఉన్నాను. అడవిలో చెట్లుంటాయి కదా, అడవిలో ఒక చెట్టుకు ఎదురుగా ఉన్నాను. చెట్టు పైన ఒక పిట్ట నాతో మంచి రంగురంగులుగా ఉంది, తెలుగులో మాట్లాడుతోంది. ఓకే, చెట్టు ఓకే, పిట్ట ఓకే, మరి తెలుగులో మాట్లాడటం ఏంటి, మాట్లాడదు కదా అని అనుకుంటాను నేను. నీకు అనుమానాలు ఎక్కువ చెప్తుంది మళ్ళీ అది. పిట్ట ఏంది తెలుగులో మాట్లాడదు అనుకుంటాం కదా, నీకు అనుమానాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం ధ్యానం చేయంటుంది. ఇదేంద్రా ఇది ఇట్లా అంటుందని మళ్ళీ అనుకుంటున్నా, మళ్ళీ చెప్తుంది. ఈ లోపల అరగంట అయిపోయింది. అరగంట అయిపోతేనే సార్ ఓకే చెప్పాడు. కేశవరాజు ఏంటి అనుభవం అన్నాడు. ధ్యానమే తెలియదు, ఇలాంటి అనుభవాలు ఉంటాయని కూడా మనకు తెలియదు. సరే ఇది నేను చూశాను కదా, ఇది అనుభవమేమో చెప్పాలేమో అనుకుంటే నా పక్కన 4 ఉన్నారు కదా, తొలి రోజు ఈయనకు అనుభవం వచ్చిందా, ఏదో ఊహించుకుంటున్నాడు అనుకుంటారేమో, వాళ్ళు నవ్వుతారేమో, పిట్ట కనపడింది తెలుగులో మాట్లాడిందంటే అని మళ్ళీ సందేహం. అయినా సరే గురువుగారు అడిగారు కదా, వాళ్ళు నవ్వితే మనకేంటి, నేను చూసింది చెప్పేయాలి కదా అని చెప్పేశాను. అంతే కదండి, గురువుగారు కదా మనకు ముఖ్యం. చెప్పాను వెంటనే మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యా అన్నాడు. మనమేమనుకుంటాం, 350 కిలోమీటర్ల నుంచి ఆ డొక్కు బస్సుల్లో వస్తే 4 దొరికినాం,
నేను దాదాపు రోజులో 24 గంటలు 20 గంటలు నేను వర్క్ చేసుకుంటాను నా యాడ్ ఏజెన్సీలో. మొత్తం నాదే, స్క్రిప్ట్ నాదే, వాయిస్ నాదే, అని నాదే. కాబట్టి ఇంత బిజీలో నేను రేపు వస్తానో రాను అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో, పొగుడుతున్నారేమో అనుకున్నా. ఇది అలా ఆలోచించేది, అలా ఉంటుంది కదా మైండ్. మేడం చెప్పింది అలా అంత తక్కువలో నేను ఆలోచించేవాడిని. సరే ఏదైతే నేను బయట పెట్టాం కదా మనం మనసులో అనుకున్నాను, రేపు వస్తానో రానని నిన్న పొగుడుతున్నారు అని మనసులో అనుకున్నాను. సరే ఏమైతే అయింది, మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకంతా దివ్యారామంలో కలవాలని. ఆ నైట్ కదా మనం కలిసాము. రేపు ఉదయం 5 గంటలకంతా అన్నారు. ఇంటికి వెళ్ళాము, కరెక్ట్గా 5 గంటలకు ఆడికి మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ రెండో సిట్టింగ్లో కూర్చుంటే రాత్రి ఏమైతే చూశానో అదే మళ్ళీ రిపీట్ అయింది. నా ఊహ అయితే వాయిస్ మారాలి, కలర్ మారాలి, చెట్టు మారాలి కదా, ఏమి మారలేదు, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అప్పుడే నాకు నమ్మకం వచ్చింది, ఓహే ఇది నా ఊహ కాదు, నా జీవితాన్ని మార్చడానికి పక్షి రూపంలో వచ్చినట్టు ఒక అద్భుతమైన మాస్టర్, గ్రేట్ మాస్టర్ అని అనిపించింది. ఆ 2 రోజులండి మళ్ళీ కనపడలేదు ఇప్పటికి కూడా. అంటే మనం మార్చడానికి ఒక సంఘటన వస్తుంది. అయిపోయిన తర్వాత ఇలా చెప్పాలా, అనుభవాలు వేరే చెప్పాలా? మనమేమో ఇది గమనుండేది కాదు, కళ్ళు మూసుకుంటే దీంట్లో ఉండేది వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరం ఏంటి ఉంటుంది, సూక్ష్మ శరీరం తిరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి ప్రతిరోజు ఎక్కడికో వచ్చేది అడవిలే చూపిస్తూ ఉండరు. 4 రోజులు అడవిలు చూపించాడు. మనకేమో అమెరికా ఇటంతా చూడాలని కోరుకుంటుంది కదా, అడిగిపోవాలి, డబ్బులు ఖర్చు ఎక్కువ కదా, మనసులో పెట్టుకొని ఈరోజు అడవిలేను ఇంకేం చూపించేది లేదని అడిగిన. అడగాలి కదండి, అమెరికాకి వెళ్ళాలని కాదు కదా, ఏది రోజు ఇదే ఇంకేం చూపించలేవా అన్న. సరే అని చెప్పి అడవిలో రోడ్లు ఏమి ఉండవు కదా, ఊరికి కాలిబాట ఉంటుంది, అటు చూపించి కాస్త మట్టి తీ అన్నాడు. ఆ మట్టి తీస్తే ఇంత విగ్రహం దొరికింది. ఈయన మాయమైపోయినాడు, ఆ విగ్రహం మాయమైపోయింది అన్నాడు. తుడిచిన వెంటనే, మట్టి తుడిచిన వెంటనే ఒక వాయిస్ వినపడింది, నేను అన్నమయ్య 4 దృశ్యాలు చూపిస్తాను, పద్యం చెప్తావా అన్నాడు. ఓకే చెప్తాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాదు కూడదని పత్రి సార్ మాట కానీ ఏది కానీ నో అనలేదు. మీకు అదే దీంట్లో ఉంటుంది వ్యక్తిగత సూచనలు, ఏదైనా సరే ఎస్ 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 అనుకో, నో అని చెప్పొద్దని. నేను అప్పుడు కూడా ఇవన్నీ చెప్పలేదు, మళ్ళీ వచ్చినాయి ఇవన్నీ. నేను ఎస్ అన్నాను, 4 పద్యాలకు స్లోగన్ చెప్పేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆయన కూడా మరుసటి రోజు నుంచి రావట్లేదు. మళ్ళీ ఏడుకొండలు వాడండి, తెలుసా మీకు? బాగా నవ్వుతున్నారంటే అందరికీ తెలుసు అన్నమాట. తిరుమల కొండ పైన ఆయన దగ్గరికి వెళ్ళిన. ఆయన దగ్గరికి వెళ్తే ఈ పక్క క్యూలో వెళ్తుంటారు కదండి జనాలు, ఇటు ఎదురుగా లోపల నుంచి వచ్చేవాళ్ళు, లడ్లు తెచ్చేవాళ్ళు వస్తుంటారు కదా. మనం వీవీఐపీలాగా ఎదురుగా వెళ్ళాం. వెళ్తే లోపల ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ప్లేస్కి నేను ఇటు వెళ్ళేకాడికి నాకు ఎదురుగా ఒక ఆయన వచ్చినాడు. కరెక్ట్గా నాకంటే అందంగా, నాకంటే ఎర్రగా, 6 అడుగుల ఎత్తుతో నేను ఇటు వెళ్ళాను, ఆయన వచ్చాడు. పోనీ లేదు, అడుగు కరెక్ట్గా నిల్చుకుంటే ఎలా పోతాం మనం? నిలబడినాడు. నువ్వు నా దగ్గరికి రావద్దు ఈ జన్మలో అన్నాడు. ఏమన్నాడు? మనం గమనుంటాం, అది తర్వాత విషయం. కానీ నన్ను ఎందుకు రావద్దు అంటున్నావు, చూడు లక్షలాది మంది క్యూలో వెళ్తున్నారు, నన్ను ఎందుకు ఆపుతున్నారు అని అడిగిన. మళ్ళీ రిపీట్ చేశాడు, ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావద్దు, పత్రిజీ ఏమి చెప్తే అది నువ్వు చెయ్యి అన్నాడు. ఓకేనా? మరి అడ్డుకుంటే మీ ఇంటికి వచ్చి బెల్ కొట్టామనుకోండి, పో అంటే మళ్ళీ పోతాము మేడం. ఆయన వద్దన్నాడు, మళ్ళీ ఎందుకు పోతాం మనం, మనకేం పని? సరే అని వచ్చేసాను. ఆ మరుసటి రోజు నుంచి మనమే ఇది గమనం ఉండదు, సూక్ష్మ శరీరం తిరుగుతుంది రోజుకు ఒక చోటికి. మరుసటి రోజు నుంచి శివపార్వతుల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. వెళ్తే ఇక్కడ ధ్యానంలో ఉంటాం కదా, సారేమో అప్పుడు వారం రోజులు 10 రోజులు ఉండేవాళ్ళు, జాబ్కి రిజైన్ చేసినారు కాబట్టి. అర్ధగంట అంటే కరెక్ట్గా కళ్ళు మూసుకుని వెంటనే ఆడికి వెళ్తే శివ మాస్టర్ పక్క ఉంటారు, ఆయనకి ఎడం పక్క పార్వతి మేడం ఉంటుంది. ఆయన చూస్తే నాకెందుకో భయం, సోలమై ఉంటుంది కదా. ఏమైతే ఏమంది కదా అని ఆమెను చూస్తాను, ఆమె పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళకి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తా. 29 నిమిషాల తర్వాత మళ్ళీ ఆమెను చూస్తాను, వెళ్ళిపోమ్మని సైగ చేస్తుంది. నా బాడీలో వచ్చి నేను ఎంటర్ అవుతాను, అప్పుడు సార్ ఓకే చెప్తాడు. ఈ విధంగా 4 రోజులు జరిగింది. 5వ రోజు మళ్ళీ వెళ్ళాను. వెళ్తే ఎప్పుడు అమ్మగారితోనేనా నాతో మాట్లాడవా అన్నాడు. భయపడతా స్వామి మీరేం చెప్తే అదే అన్నా. అయితే రా నాతో అన్నాడు. మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా, యాడికి తీసిపోతాడు ఏం తెలుసు సార్ అంటే, మీ పత్రి సార్ ఓకే చెప్పడు రా నాతో అన్నాడు. ఇంకా తప్పదని చెప్పి ఎస్ అని వెంటనే
తిరుపతిలో ఉన్నటువంటి కపిల్ తీర్థంలో గర్భగుడిలో ఉన్నాం, నేను శివ మాస్టరు. ఆయన నా కుడి పక్క ఉన్నాడు, ఈయన నేను ఎడం పక్క ఉన్నాను. ఆయనకి ఉంటే ఎదురు శివలింగం ఉంది కదా, 3 అడుగులు అయితే శివలింగం రాతి ఉంటుంది, అది తీసుకో అన్నాడు. సాధ్యమేనా మనం? ఇంత రాయి అయితే మనకు కష్టం, ఎలా తీసుకుంటాం? మళ్ళీ ఇలా చూసిన టెలిపతి చక్క తిరిగిపోతుంది అది డిస్కషన్ అంతా. నువ్వు ప్రయత్నం చేయవా అన్నాడు. మళ్ళీ 2 అడుగులు ముందుకు వేసి, ఇలా చేయిలు దూరం ఉన్నాయి కదా, పెద్దది కదా, ఇలా 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 చేయిలు దగ్గరికి వచ్చే కొంది నా ఎడం చేయి కింద ఉంది, కుడి చేయి పైన ఉంది. 2 ఇంచులైనటువంటి తెల్లటి శివలింగం నా చేతికి వచ్చేసింది. తెల్లటి శివలింగం నా చేతికి వచ్చింది. ఏం చేయాలో తెలియదు మనకి. మళ్ళీ ఆయన చూసిన, ఇక్కడ ఉంది కదా, నీలోకి తీసుకో అన్నాడు. తల వంచి ఇలా పెట్టుకున్నాను, మెల్లగా నా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన చూశాను, ఇంక వెళ్ళు, మీ పత్రి సార్ ఓకే చెప్తారు అన్నాడు. నేను వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యాను, పత్రి సార్ ఓకే చెప్పాడు. ఒక్కరోజు మాత్రమే ఏం అనుభవం అని అన్నాడు, మళ్ళీ ఎప్పుడు కానీ ఏం అనుభవం లేదు. ఏం జరిగింది ఇప్పుడు అని చెప్పి అడిగేవాడు నన్ను. ఇప్పుడు ఏం జరిగిందని అడిగాడు. ఇలా ఇలా జరిగిందన్న. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు ఆత్మలింగం ప్రసాదించాడు శివ మాస్టర్ అని చెప్పాడు. ఇలా నా అనుభవాల పరంపర జరిగింది. ఓకేనా? ఇంకొకటి చెప్తా, ఏడుకొండల వాడు నన్ను రావద్దన్నాడు కదా, మళ్ళీ వెళ్ళాం కదా మనం. 2001 వరకు వెళ్ళలేదు మేడం. 94లో వద్దన్నాడు ఆయన, 2001 వరకు వెళ్ళలేదు. అప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళానని చెప్తాను. 2001లో మేమంతా కైలాస్ మానసరోవర్ వెళ్ళాం, పత్రి సార్ మేమంతా ఫస్ట్ బ్యాచ్. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మేము 4 మనం ఇక్కడంతా ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తాం. శివుడి దగ్గర కూడా కైలాస పర్వతం వెళ్ళి వచ్చాం. ఇప్పుడు వెళ్దామా ఒకసారి అంటే, అప్పుడు నేను రాను అనకుండా నేను కూడా వస్తానులే అని చెప్పినాం. మాకు 2 వీలర్లో వెళ్ళే చాలా సరదా. తిరుమల నుంచి వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు 5:30 అయింది, పులి తిరుగుతుంది రోడ్లో, మిమ్మల్ని పంపమన్నారు. సరే అక్కడే బండి పెట్టేసి బస్సు ఎక్కి వెళ్ళాం. పోయి దర్శనం అంతా అయ్యేకాడికి 10 అయింది. అయిన తర్వాత మీరు చూసే ఉంటారు, హుండీ ఉంది కదా, హుండీకి ఎడం పక్క గంధం నూరుతూ ఉంటారు. చిన్న గుడి ఉంటుంది అక్కడ, దాని వెనక ఎవరికి తెలియదు, ఒక 3 అడుగుల సందు ఉంటుంది. ఆడబి కూర్చుంటే ఊరు మనం లేపరు. మేము 4 ఏమనుకున్నామంటే, ఆడబి ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దామని మేము అనుకొని ఆడబి కూర్చున్నాం. కూర్చుంటే ఏమనుకున్నాము, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి వెళ్ళిపోదాం. మళ్ళీ మనకు ఇప్పుడంటే 24 గంటల బస్సులు ఉన్నాయి, అప్పుడు సెంట్రల్ బస్ స్టాండ్కే మనం వెళ్ళాలి బస్సు ఎక్కాలంటే ఆయన అనుకొని కూర్చున్నాం. కూర్చున్న వెంటనే ఆయన వచ్చి రా అన్నాడు. రమ్మంటే మళ్ళీ ఏం చేస్తాం, వెళ్ళాలి కదా. ఏమి 2 సంవత్సరాలు రాలేదన్నాడు. నువ్వు వద్దన్నావు కదా, అందుకనే నేను రాలేదన్నా. పని ఇప్పుడు నాతో కాసేపు ఉంటావు అన్నాడు. ఉంటానన్నా. అయితే రా అని చెప్పి, మీకు తీర్థాలు తెలుసా, తుమ్మూరు తీర్థం, రామకృష్ణ తీర్థం, ఇవన్నీ తెలుసు కదా, వాటిలంతా చేయబట్టుకొని పోయి ముంచి మళ్ళీ లేపుకొని వచ్చినాడు. ఆ తీర్థాలన్నీ 3-4 తీర్థాలు చూపించి మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకా ఉంటావా అన్నాడు. అన్ని సఫరాలు చేస్తుంటే మేము పోతామంటాం మనం, మీ ఇష్టం అన్నా. మరి అక్కడ ఉండే మళ్ళీ గంధం పూసాడు. ఆయన దగ్గర ఉంది కదా, గంధం పూసి మంచి లడ్డు తీసి లడ్డు తినిపించి, ఇప్పటికే లేట్ అయింది, అర్ధగంట అయింది, నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇంక వెళ్ళి అన్నాడు. వచ్చి నా బాడీలో నేను ఎంటర్ అయ్యాను. అది కూడా చెప్పాడు. వాళ్ళు ఆల్రెడీ లేచేసి నేను లేపుతూ ట్రై చేస్తున్నారు, నువ్వు లేలేదు, నీకోసం ఎదురు చూస్తాను వెళ్ళమనగా, మెల్లిగట్టి కళ్ళు తెరుస్తుంటే, ఏంది కేశవరాజు 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు అంటే అరగంట కూర్చున్నావు, మనకు బస్సు లేట్ అయిపోతుంది అంటున్నాడు. నేనేం చేసేది, అడు ఉంటే కదా లేచేదానికి. సరే లేచి ఇవి చెప్పుకుంటూ సెంట్రల్ బస్ స్టాండ్ దాకా వెళ్తుంటే 11:30 అయింది. అప్పుడు కండక్టర్ లేరు కదా. ఒక కండక్టరు బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చి, లాస్ట్ బస్ ఇదే సార్, 3 సీట్లే ఉన్నాయి. ఒక ఆయన ఆడ ఆగిపోయినాడు నల్లగర్లో, సిటీ తిరుమలలో ఉంటానన్నాడు. మమ్మల్ని ముగ్గురిని పొమ్మన్నాడు. సార్ లాస్ట్ బస్ ఇదే, 3 సీట్లే ఉన్నాయి, ఎవరైనా వస్తారా అని మాకు వినపడేడు కరుస్తున్నాడు. ఆయన టైం అయింది వెళ్ళమన్నాడు కదా వెంకటాచలపతి. అయ్యా వస్తున్నాం అని చెప్పి ఎక్కి బస్ ఎక్కి వచ్చినాం. ఇలా ఎన్నెన్నో అనుభవాలు, కైలాస మనసరోవర్ అనుభవాలు, అమర్నాథ్లో అనుభవాలు, ఎన్నెన్నో అనుభవాలు. సరే నేను తిరుపతిలో ఉండేవాడిని, ఇక్కడికి ఎందుకు వచ్చానని సందేహం ఉంది కదా మీకు. మంది తిరుపతి, రాయలసీమ. నాకు ప్రచారం అంటే చాలా పిచ్చి. నెలలో 25 రోజులు ప్రచారం చేస్తూ ఉండేవాడిని. అయితే చిత్తూరు జిల్లాలో నేను ముమ్మరంగా ప్రచారం చేయాలనుకుంటే, నీ చిత్తూరు జిల్లా అనుకుంటున్నావా, నీ హెడ్ క్వార్టర్ మార్చేస్తున్నాను, వెస్ట్ గోదావరికి వెళ్ళి అన్నాడు.
ఎప్పుడు 2004లో అక్కడికి వచ్చేసాను. అక్కడ తటవర్తి గారు కలిశారు. డాక్టర్ ప్రతాప్ కుమార్ ఆకువేడిలో ఉంటాడు. ఆయన అక్కడికి వచ్చి, నేను కొత్తగా ఉన్నాను కదా, ఏది మీ ఊరు అన్నాడు. కొత్తగా ఉండవని మదికటన్న. ఎందుకు వచ్చారన్నాడు. ప్రతిసారి పంపించాను. మీ లగేజ్ తీసుకోండి అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. ఆ అండలూరు వెంకటేశ్వరరావు అతను పెరాలసిస్ పేషెంట్. ఇప్పుడు మీరు చూస్తే పెరాలసిస్ పేషెంట్ అనుకో రేడే ఉన్నాడు, తిరుగుతున్నాడు. సరే నువ్వు కూడా రా అన్నాడు. మేమిద్దరిని తీసుకెళ్ళిన తర్వాత నా అనుభవాలంతా రాత్రి అంతా విని, మీకు ఒక మోటార్ సైకిల్ ఇస్తా, మా జిల్లా అంతా ప్రచారం చేయండి, పత్రిక సార్ చెప్పారు కదండి. అలా నా ప్రచారము ముమ్మరంగా వెస్ట్ గోదావరి అయింది. దాంట్లో కలెక్టర్ లవ్ అగర్వాల్కి చెప్పిన, పార్వతి మేడం చెప్పిన, వాళ్ళిద్దరు ప్రోగ్రామ్ ఇచ్చారు 2005లో. జిల్లా అంతా తిరిగి ప్రతి మండలానికి వెళ్ళి తిరగమని. ఆ మండల ఆఫీసర్ ఎండిఓ మన క్లాసులో ఏర్పాటు చేస్తాడు. ఎంఈఓ ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ని పిలుస్తాడు. వాళ్ళకి మనం ధ్యానం చెప్పాలి. ఈ టీచర్ వెళ్ళి ఆ పాఠశాలలో ప్రతిరోజు 15 మినిట్స్ ధ్యానం చేయించాలి. ఇది ఆ యొక్క ప్రొసీడింగ్స్ సారాంశం. ఇక్కడేమన్నా ఉన్నారా వెస్ట్ గోదావరి వాళ్ళు? మీరు ఒక్కరే ఉన్నారా? అప్పుడు నేను చూశారు, మీరు అప్పుడు రాలే కదా. గ్రేట్ థ్యాంక్ యూ. మాకు కూర్చోండి. అయితే ఎలా కలిసాము లవ్ అగర్వాల్తో, ఆయన ఏం చెప్పాడు అంటే టైం పడుతుంది కాబట్టి పత్రిజ ఆ ప్రోగ్రామ్కి ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని పేరు ఇచ్చారు. బ్యానర్ అదే పెట్టుకొని తిరిగినాం. అయితే 2005లో ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి 15 నిమిషాలు ధ్యానం చేశాడు కదా. 2006లో 10th క్లాస్ రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది వెస్ట్ గోదావరి. మీరు కావాలంటే రికార్డు చూసుకోవచ్చు. అందరికి అర్థం కాలేదేమో. అప్పుడు మళ్ళీ పార్వతి దగ్గరికి మైకులన్నీ వెళ్ళినాయి మీడియా వాళ్ళంతా. పోయినసారి కూడా మీరు డిఓగా ఉన్నారు కదా, మరి ఈ సంవత్సరం మాత్రమే ఇలా వచ్చింది ఏంటంటే, మా పిల్లలు బాగా చదివారు, దాంతోపాటుగా ధ్యానం తోడైంది, అందుకే ఇంత ప్రగతి సాధించారని చెప్పడం జరిగింది. మరి వెస్ట్ గోదావరిలో విద్యార్థులు సాధన చేస్తే, ధ్యాన సాధన చేస్తే అద్భుతమైన ప్రగతి సాధించినప్పుడు ప్రపంచమంతా సాధించగలరు కదా. కాబట్టి ప్రతి విద్యార్థి 15 మినిట్స్ కనీసం హోంవర్క్ చేసే ముందర బుక్స్ అక్కడ పెట్టుకొని ధ్యానం చేసి హోంవర్క్ చేయాలి. చదివేటప్పుడు కూడా బుక్స్ రెడీగా పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ధ్యానం చేసి చదవాలి. మీ ఉంటారు కదా మనవరాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ప్రాక్టీస్ చేయమనండి. మనకేం చెప్పవలసిన పని లేదు. ఒక పాత నోట్బుక్లో ధ్యానం చేయకముందు ఎలా ఉన్నారు తనే రాసుకోవాలా. తొలి రోజు ఎలా మారింది, తొలి రోజు, మరుసటి రోజు మరి ఒక 7 రోజులు వాళ్ళ డైరీ మనకు కూడా చూపించాల్సిన లేదు, రాయమనండి. 7 రోజులుగా నా పిల్లలు ధ్యానం చేస్తే ఇంక జీవితంలో ఎప్పుడూ ధ్యానం మర్చిపోరు, ప్రతిరోజు సాధన చేస్తారు. దాని తర్వాత మన లక్ష్మణరావు పిలిచారు. అక్కడ చేసావు కదా ప్రోగ్రాం, గుంటూరులో చేద్దాం 2006. అదైన తర్వాత 2007లో ఖమ్మం జిల్లా వాళ్ళు పిలిచారు, అక్కడ కూడా చేశాను. మళ్ళీ 2007లో మనం ధ్యాన యజ్ఞం తిరువణామలలో చేశాం. అప్పటి నుంచి సార్ చెప్పేవాడు, నువ్వు ఇలా వెళ్ళు, ఎన్ని రోజులు ఉండంటే కరెక్ట్ ఎస్ అనడమే. 6 మంత్స్ నువ్వు తిరువణామలలో ఉండాలన్నాడు, ఉన్నాను. అలా అవుతూ ఉంటే 2008లో కేశవరాజు నీ ఆధ్వర్యంలో అమర్నాథ్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ కూడా, అంటే మధ్యతరగతి వాడు కూడా ఖర్చు సరిపోయేటట్టుగా, అంటే హై ఇదిగా పెట్టుకోకుండా వచ్చేటంటే 200 మందితో అమర్నాథ్కు తీసుకెళ్ళాం. ఎవరిని వచ్చారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ 2009లో నువ్వే ఆర్గనైజ్ చేయాలి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు మహోతార్ బాబా కేవ్ అన్నారు. పిరమిడ్ మాస్టర్లలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసింది, మహోతార్ బాబా కేవ్ చూసింది మొట్టమొదటి నేనే. ఎందుకంటే పైలట్ ట్రిప్ వెళ్తాను కదా, ముందుగా పోయి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా, మనం చూస్తే కదా రూట్ చూడాలి, అక్కడ అకామిడేషను ఎలా, ఫుడ్ ఎలా ఉంది, రూట్ అన్నీ చూసుకోవాలి కదా. అయిన తర్వాత 300 మందితో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ మహోతార్ బాబా కేవ్ అయిపోయిన తర్వాత 10లో మళ్ళీ గుజరాత్ మౌంట్ ఆబు అంతా చేసిన తర్వాత అప్పుడు అన్నాడు, నీకేం పని తిరుపతిలో, 2010లో మార్చిలో అన్నారు, నీకేం పని తిరుపతిలో, అప్పుడేమో హెడ్ క్వార్టరు వెస్ట్ గోదావరి అన్నారు, ఇప్పుడేమో హెడ్ క్వార్టర్ నీకు తిరుపతి కాదు హైదరాబాద్ వచ్చాయన్నారు. అలా నేను 2010లో హైదరాబాద్ రావడం జరిగింది. ఏం పనో తెలియదు. ఆయన వారం ఉంటారు నెలలో, ఆ వారం రోజులు సార్తో పాటు సిటీలో తిరిగేది, ఆయన వెళ్ళిపోతానే ఆఫీసులో కూర్చునేది, లేదంటే ధ్యానం చేసేది. మనకేం పని చెప్పలేదు కదా. అవుతుంటే అప్పటి వరకు మనకు 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది. అప్పుడు రమాదేవి మేడం చూసేవాళ్ళు, కూకట్పల్లిలో ఉంటారు. అప్పుడు రమాదేవి మేడం పిలిచి 2011లో
మేడం మీరు ఇంతవరకు అద్భుతంగా ఈ మ్యాగజైన్ నడిపారు, ఇక మీదట కేశవరాజు నడుపుతారు అని బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఆయన ఏం చెప్తే చేయాలి కదా మనం. నాకేమో ఏ డిగ్రీలు పీజీలో ఏమీ లేవు. పోనీ అవసరమైతే 1 లక్ష 2 లక్షలు దీనికి పెడదామనేది లేదు. ఆ మేడం కోటీశ్వరరాలు కాబట్టి నడుపుతూ వచ్చింది. ఇంత కష్టమైన పని నాకు ఎందుకు ఇచ్చాడబ్బా అని మనసులో అనుకున్నా. నాకు చెప్పుకోలేం కదా అనుకునేది. నాకు అప్పు అడిగేది తెలియదు, అప్పు తీసుకుని మళ్ళీ ఎలా ఇవ్వాలి. ఇలాంటి ఈ మేడం అయితే 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను అడగలేను. చందా కట్టండి మేడం అని అంటే నేను అదే అడుగుతాను కానీ ఇంకేం అడగలేను. నా పరిస్థితి అది. ఇప్పుడు కూడా అట్టే అడుగుతాను, మేడం చందా కట్టండి అని. మేడం అది ఏం చేయాలా, ఇదేమో లక్షలతో ఖర్చుతో కూడుకున్న పని. సరే నడుస్తుంది. నారు పోసిన వాడు నీరు పోయక మాంతాడో, రైతులకు ఒక సామెత ఉంది కదా, రైతు బిడ్డలు అయితే తెలుస్తుంది అన్నమాట. సరే ఎక్కడో తిరిగామని తీసుకొచ్చి పెట్టాడు, ఆయనే నడిపిస్తాడు అని ఒక గట్టి నమ్మకం. అలా నడుస్తూ వచ్చింది. అయితే ప్రతి నెల కూడా 4.5 lakh ఉంటేనే మ్యాగజైన్ బయటికి వెళ్తుంది. మనము గమ్మునుంటామా? ఎంత గురువుకైనా మనసులో ఒకసారి అనుకుంటాం కదండి. అనుకునేదే తిట్టు ఏదో ఒకటి అనుకోండి, ఆయన తెలిసిపోతుంది. తెలుసా మీకు? మన మనసులో ఏమనుకుంటామో ఏమి తిట్టుకుంటామో మొత్తం పత్రిజీకి తెలిసిపోతుంది. మన అనుభవం కూడా పత్రిజీకి తెలిసిపోతుంది. ఒకరోజు చాలా మనసులో తిట్టుకున్నాను ఆయన్ని. ఏమని? ఎక్కడో ప్రచారం చేస్తుంటే ఇక్కడ తీసుకొచ్చి ఇరుకొచ్చాడంటే నాకు ఇది లేదు డబ్బులు, నేను తెలుగు పండిట్టు కాదు దాన్ని ఏర్చి కూర్చేదానికి పెట్టాడని మనసులో బాగా తిట్టుకున్నా. తర్వాత నార్త్ ఇండియా నుంచి సాయి కుమార్ ఫోన్ చేశాడు. నార్త్ ఇండియాలో వెళ్ళేటప్పుడు సార్ సాయి కుమార్ ఉంటాడు కదా, అప్పుడు అనుకునే పత్రి సార్ ఫోన్, సార్ మాట్లాడతాడంట అని ఇచ్చినాడు. కేశవరాజు ఏంటి విశేషాలు అన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటామా మేడం? మనం చెప్పుకుంటామండి? చెప్పుకోం కదా. ఏమీ లేదు సార్, అంతా ఓకే, అదొకటి అనుకుంటే చాలు. ఇది కష్టంగా ఉంది, నాకు నొప్పి ఉంది, నా పిల్లం నా మాట లేదు, నా కూతురు మాట అంటే వెదవా అది చెప్పి అది తినేదనక నేను అంటాడు కదా మేడం. కాబట్టి అవన్నీ మనం ఎప్పుడు చెప్పం. ఏమంటాం? అంతా ఓకే సార్ అంటాం. నేను కూడా అదే మాట అను. ఏమని ఆడనలేదు వెనకవాళ్ళు. ఇప్పుడు అందరూ ఓకే అని అయినారు. అంతా ఓకే సార్ అన్న. కేశవరాజు ఒక సామెత ఉంది, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని. తెలుసా అన్నాడు. తెలుస్తారన్న. అది దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్, నీకు నాకు నెల గండం 100 ఏళ్ళ ఆయుష్. నీకు ఆ తిప్పలు తప్పు నేను ఎలాంటి ఆర్టికల్ ఇవ్వాలి వచ్చే నెలకని నేను ఆలోచించుకోవాలి. నీకు నాకు ఈ తిప్పలు తప్పు పడాల్సిందే. ఏమన్నాడు? అలా ఇంక ఫిక్స్ అయిపోయినాం. ఇంకా అంత ఆయన మాట చెప్పిన మళ్ళీ ఏం చెప్తాం మరి. సరే ఇలా నడుస్తుంది. ఆఖరి కరోనా దేవత రానే వచ్చింది కదండి. వచ్చింది కదా. నేనేమో తిరుపతికి వెళ్ళినా ఆ మరుసటి రోజు కరోనా హెల్డ్ అయిపోయాను. సార్ విజయవాడలో ఉన్నాడు. ఆ సార్ వచ్చిన మరుసటి రోజు నుంచి అదేంటి లాక్ డౌన్ అయిపోయింది. ఇంకా ఎవరు కదిలేదానికి లేదు. సార్ ఏమో ఫోన్ చేస్తాడు, ఏమయ్యా అని. నేను అక్కడ ఇరుక్కున్నాను, మీరు ఇక్కడ సార్ కదిలేదానికి లేదు అని. అయితే మరి మ్యాగజైన్ అన్నాడు. మ్యాగజైన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు టైప్ చేస్తున్నారు, కరెక్షన్ చేస్తున్నారు, అంతా రెడీ సార్ పెడుతున్నామని చెప్పినాడు. 72 రోజులు మనకు కదిలేదానికి లేదు. ఈ లోపల 2 మ్యాగజైన్లు రెడీ అయిపోయి వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టాను. జూన్ 1వ తారీఖు ట్రైన్ బయలుదేరింది. వెంటనే వచ్చి రెడీ అయిపోయి సార్ దగ్గరికి వెళ్ళాను. జూన్ 2వ తారీఖున. ఏంటన్నాడు. సార్ అంటే ఏంటి? మ్యాగజైన్ గురించి కదా. ఏంటంటే సార్ 2 మ్యాగజైన్లు రెడీ చేసి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేశాం సార్, డిజిటల్ కాపీ. 3వది రెడీ అవుతుంది, అప్పుడు 7వ తారీఖు మనకు పోస్టింగ్, ఇప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు అన్న. ఏం చేద్దామన్నాడు. ఏముంది సార్ 2 పంపించాను కదా, 3వ జూన్ రెడీ అవుతుంది పంపిస్తాను. అలా కాదు, ఆ 2 నెలలు కూడా నాకు పంపించాల్సిందే, ఏది 1 నెల కూడా బ్రేక్ కాకూడదు, అంటే ఫిజికల్ కాపీ వెళ్ళాల్సిందే అన్నాడు. అయితే అప్పటికి నెలకు 3.5 4.5 అంటే పేపర్ కొనేదాన్ని బట్టి ఉంటుంది. 2 నెలలకే సరిపోయేట్టుగా డబ్బులు ఉంది సార్. డబ్బులు తక్కువ నేను అంటామా? మనం అనకూడదు కదా. నేను ఫిక్స్ అయిపోయినాను కదా. ఇన్ని లక్షల మందిలో నన్ను ఎంచుకున్నాడంటే నా కష్టాలు చెప్పుకుందానుకో, మ్యాగజైన్ కష్టాలు చెప్పుకుందాను కాదు నన్ను పిలిచింది. ఎస్ సార్, సరే సార్ అని చెప్పి ఇంటికి వచ్చేసిన. మనసులో ఏమో పీకుతుంది, 2 నెలలకే డబ్బులు ఉంది, 3 నెలలకి డబ్బు లేదు. పేపర్ వాడేమో డబ్బులు వేస్తేనే ప్రింట్ చేస్తాడు, ప్రింట్ చేసి బిల్లు పెట్టిన వెంటనే మనం డబ్బులు వేయాలి. ఇది కండిషన్ ఆడ. ఏం చేయాలి అని మనసులో అనుకొని తెల్లారితో ఒక మేడం ఫోన్ చేసింది. కేశవరాజు గారు మీరేనా? అవునండి.
రాత్రి మహావతార బాబా నాకు మెడిటేషన్లో కనపడి, వింటున్నారా? మెడిటేషన్లో మహావతార బాబా గారు కనపడి, నువ్వు దాచుకునే డబ్బులు ఏం చేసుకుంటావు? కేశవరాజుకి కష్టంగా ఉంది. ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకొని నీ ఎఫ్డీలో ఉన్న డబ్బులంతా డ్రా చేసేసి అన్నాడంట. ఆమె ఫోన్ చేసి, సార్ ఇలా చెప్పాడు. సరే మేడం, మనం ఏమంటాం? సరే మేడం అన్నారు. అయితే ఒక ప్రశ్న సార్ మీకు అని చెప్పండి మేడం. నేను నా మొగుడు ఇద్దరం ఉద్యోగం చేస్తాం, మాకిద్దరు పిల్లలు. నేను ఎఫ్డీలో దాచుకునే డబ్బులు నా మొగుడుకు కానీ నా పిల్లలకు కానీ తెలియదు. మహావతార బాబాకి ఎటు తెలుస్తారనింది. నేనేం చెప్పాలి? మేడం, మీరు మహావతార బాబా మాట్లాడుకొని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? అంతే కదా, నాకేం తెలుసు మేడం అన్న. సరేలే, అయితే అయింది, ఆయన చెప్పినట్టు వింటాను అని చెప్పి ఒకరోజు 2 లక్షలు, ఒకరోజు 1 లక్ష రూపాయలు, 3 లక్షలు మన అకౌంట్లో వేసేసింది. అయితే ఒక కండిషన్ ఉంది. చెప్పండి మేడం, 3 లక్షలు ఇచ్చిన కండిషన్కి ఎందుకు ఒప్పుకోం మేడం మనం? సరే మేడం చెప్పండి. నేను నా పేరు కానీ నా ఊరు కానీ ఎవరికి చెప్పొద్దనింది. సరే అన్నాం. మరి సారు అన్నీ తెలుసు మేడం ఆయనకి, ప్రతి సన్నివేశం ప్రతి మాస్టర్ గురించి అన్నీ తెలుసు. కేశవరాజు ఏంటి విశేషాలు అన్నాడు. ఏంటి విశేషాలు మనం చెప్పకుండా ఎలా ఉంటాం? సార్ ఇలా జరిగింది సార్, ఆమె పేరు నాకు చెప్పింది, ఎవరికి చెప్పొద్దనింది, మీకు చెప్పమంటే చెప్తాను సార్ అన్న. ఆమె చెప్పొద్దనింది కదా, నాకు కూడా చెప్పొద్దు, మన పని అయిపోయిందా లేదా? అలా 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 గట్టెక్కిపోయింది మేడం. మీకు కూడా చెప్పను, మాట వ్రతభంగం కాకూడదు. ఆమె చెప్పొద్దని చెప్పింది కదా, పత్రిసారిని అడిగితే కూడా చెప్పొద్దు అన్నాడు కాబట్టి నేను మాట తప్పకూడదు, చెప్పను. మీకే కాదు, నా భార్యకి కూడా చెప్పలేదు. ఆ మాట తీసుకునింది కదా, సార్కి చెప్పుకోవచ్చు, సార్ నాకు కూడా చెప్పొద్దు అన్నాడు కాబట్టి ఇంతవరకు ఎవరికి చెప్పలేదండి. ఓకేనా? అయితే ఏంటి యొక్క పత్రిక విశేషం ఏంటంటే, ఈరోజు కూడా పత్రిజీ మెసేజ్లు ఏం చెప్పాడు? స్వాధ్యాయం నిన్న చెప్పాడు. పత్రిజీ తను ప్రచారం మొదలుపెట్టినప్పుడు పాంప్లెట్లు అంతా ఏం లేవు, ఇంటింటికి పోయి చెప్పాడు. పాపం మేము కలిసిన తర్వాత 96లో నేను అప్పుడు జూనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చెప్పాను కదా, 13 ఆర్గనైజేషన్లో ఉంటాను నేను. ఏదో నన్ను తీసుకుంటారు, నువ్వు ఎగ్జిక్యూటివ్గా ఉండు, సెక్రటరీగా ఉండు, ట్రెజరర్గా ఉన్నాను. ఇప్పుడు కూడా పిరమిడ్ పార్టీకి నేను సెక్రటరీని, ఫౌండర్ ప్రెసిడెంట్ కంచిరాగ్రాము, ఫౌండర్ సెక్రటరీ కేశవరాజు. అంటే మేము పక్కకు తప్పుకుని ఇప్పుడంతా యూత్ వచ్చారనుకోండి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మేము 94లో ఏరు పెడితే కంచిరాగ్రామం ప్రెసిడెంట్, నేను ఇప్పటికీ సెక్రటరీ. నన్ను ఆయన తీసేయలేదు, ఆ ప్రజలు కూడా అట్లే ఉన్నారు. అంటే మనం స్లీపింగ్లో ఉన్నాంలేండి, ఇప్పుడు స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు కదా, ఆ విధంగా మేము దూరంగా ఉన్నాం. అయినా నన్ను తీసేయలేదు. మంచితనమో నా మంచితనమో వాళ్ళ మంచితనమో తెలియదు. అయితే ఇలా ఉండేటప్పుడు మరి నడపాలి కదండి పత్రిక. సరే ఏం చేయాలి అనుకుంటుంటే మరి మెల్లిమెల్లిగా తీసుకొస్తాం. ఇలాంటి క్లాసులు ఎప్పుడైనా చెప్తాం, మీకు ఎప్పుడైనా డబ్బులుంటే జానదత్కి వేయాలనిపిస్తే 25,000 వేసారంటే మేము కృతజ్ఞతగా వెనకాల మీ గ్రూప్ ఫోటో వేస్తాం, పెళ్లి ఫోటోనో మీ పిల్లల పెళ్లిదో, లేదంటే మీ గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఫోటోని వేస్తాం. ఎందుకు సార్ ఫోటో? మేము కృతజ్ఞత. ఎందుకు? ఈడ కూడా కొంచెం ఉంది. ఏంటుంది? స్వార్థం. ఇది చూస్తే మీరు వేస్తారుగా, అర్థమైంది? అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ కదా నాది. గమ్మని తీసుకుని రిసిప్ట్ ఇచ్చేస్తే నీకే తెలుస్తుంది కదా. ఓకే, ఒక 25,000 ఇస్తే మన ఫ్యామిలీ ఫోటో వేసుకోవచ్చు, ఎవరో ఒకరు వేస్తారు కదా. నేనే క్రియేట్ చేసి మా తృప్తి కోసం మేము వేసుకున్నాం. అంటే కొంతమంది అలా వద్దు, ఆ ఫోటో చూస్తే మళ్ళీ ఇంకెవరు అడుగుతారు డబ్బులు అంటే వాళ్ళకి నమస్కారం పెడతారు. మీరు చూస్తే పత్రిక తెలుస్తుంది. ఒకటి నమస్కారం ఉంది అనుకోండి అంటే వాళ్ళు అజ్ఞాతంగా డొనేషన్, అజ్ఞాత భక్తులు అంటారు కదా వేరే భక్తి యోగంలో. ఆ విధంగా మా ఫోటో వద్దు, మేము ఇవ్వాలనుకుని వచ్చినామంటారు. కొంతమంది మాత్రం ఫోటో వేసుకుంటారు. అలా కూడా కొంత ఫండ్ రైజ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా నడుపుతూ వస్తున్నాము. ఓకేనా? మ్యాగజైన్ గురించి అయితే ఇందాక 96 అన్నాం కదా. అప్పుడు పత్రిక ఏం చేశాడంటే ఫస్ట్ పాంప్లెట్ సారే రాశాడు. కేశవరాజు ఒక పాంప్లెట్ రాస్తాను,
కరెక్షన్ నేనే చేస్తాను, నువ్వు ప్రింట్ చేయాలి, నీ డబ్బులతో ప్రింట్ చేయాలి. మీరు నలుగురే కదా ఉన్నారు, మీరు నలుగురు పోయి అప్పుడు 4 వీధులే తిరుపతి, మీ నలుగురు పంచాలన్నాడు. దాని పేరేంటో తెలుసా చెప్పనా? అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ. పాంప్లెట్ పేరు అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ. అప్పుడే మరి మల్టీ కలర్లు ఇవన్నీ ఏమీ లేవు. మన వైట్ పేపర్ సైజులో ప్రింట్ చేసి అన్నమయ్య ఏం చెప్పాడు ఆ స్లోగను వివరణ పత్రి సార్ మళ్ళా కూర్పు అని పత్రి సార్ సుభాష్ పత్రి అని రాసి ఏ బుక్లో నుంచి తీసుకున్నాడో ఆ బుక్ పేరు కూడా రాసి ప్రింట్ చేసి తీసుకెళ్ళి సాయంత్రం పూట జనాలు వస్తుంటే పంచేవాళ్ళం. మేము 4 వీధులు. అయితే ఆడు పంచుతూ ఉంటే కొంతమంది ధ్యానం అంటేనే తట్టేసేవాళ్ళు, కింద పడిపోతుంది. కొంతమంది నలిపి పడేసేవాళ్ళు, ఎవరో ఒకరు ఇద్దరు మనిషి జోబీలో పెట్టుకునేవాళ్ళు. మరి కింద పడిన తీసేయాలన్నా వద్దు మనకు తెలియదు కదా. అడిపోయిన తర్వాత ఏం బాగా జరిగిందని, సార్ పంచుతున్నాము, చాలా మంది కింద పడేస్తున్నారు సార్, అది తీయాలన్నా వద్దా? కింద పడిన పాంప్లెట్ తీయద్దు. ఈరోజు ఏదైతే నువ్వు కింద పడిపోయిందని అనుకుంటున్నావో, వృధా అయిపోతుందని అనుకుంటున్నావో, అలా కింద పడిన పాంప్లెట్ ఏదో ఒక రోజు ఎవరికో ఒకరు కనపడి వాళ్ళు ఎత్తుక్కొని ధ్యానానికి వస్తారు. ఈరోజు కింద పడిందని నువ్వు అనుకోవద్దన్నాడు. మనకు ప్రతిదానికి నిజ నిరూపణ కావాలి కదా. ఇన్ని రోజులు అలాంటి పాంప్లెట్ వాళ్ళ ద్వారా వచ్చాను, నేను పెద్దగా చెప్పలేదు. ఈ మధ్య ఖమ్మం జిల్లా వెళ్ళాను. ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎక్కడ? ఖమ్మం జిల్లాకి వెళ్ళాను ఒక క్లాస్కి. వెళ్తే ఆయన ఇంట్లో క్లాస్ పెట్టుకున్నాడు. కాసేపు నేను మాట్లాడుతున్నాను, పక్క నుంచి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వచ్చాడు. వచ్చి ఒక పాంప్లెట్, ఇంత పాంప్లెట్ బొరికలు పడిపోయింది, దాన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకుని కవర్లో పెట్టుకోండి, ప్లాస్టిక్ కవర్లో చూపించాడు. మనం గమనుంటామండి. దీనికి మించిన పాంప్లెట్ దొరకలేదా మీకు? నా చూపిస్తున్నారన్న, అంతే కదా మనం అడగాల్సింది. సార్ నా జీవితాన్ని మార్చిన పాంప్లెట్ ఇదే సార్ అన్నాడు. ఎలా కొంచెం వివరణ అంటే, ఆయన ఒకరోజు నడిచిపోతూ ఉన్నాడంట. ఈ చిన్న పాంప్లెట్ అక్కడ కనపడింది, ధ్యానం అని. అరే నేను ఎప్పటి నుంచో ధ్యానం అనుకుంటున్నానే, మార్గం దొరకలేదు, ఇదేమైనా ఉపయోగపడుతుందని దాన్ని తీశాడు. అప్పటికే సైకిళ్ళు మోటార్ సైకిల్ తొక్కేసి ఆ రోడ్లో బూరికలు పడే చిన్న చిన్న రంధ్రాలు. అయినా సరే దాన్ని తెచ్చి శుభ్రపరిచి దాని వల్ల ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని నా జీవితాన్ని మార్చేసింది అన్నాడు. ఒక చిన్న పాంప్లెటే జీవితాన్ని మార్చేసే ఒక ఆయన పత్రిజీ గారు మేము కలిసినప్పటికే 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. ఈరోజు కూడా గ్రంథాల గురించి చెప్పారు, నిన్న చెప్పారు కదా. మొన్నటి వరకు ఇంకొక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. చదివేసి గమ్మున పక్కన పడేయలేదు ఆయన. చదివిన ప్రతి గ్రంథము ముఖ్యమైన పాయింట్లైన అండర్లైన్ చేసి మా దగ్గర ఇచ్చాడు. దాని అంతా మేము ఏర్చి కూర్చి ప్రతి నెల మీకు అందిస్తున్నాం. అదే ధ్యాన జగత్. ఓకే, దీని గురించి చెప్తాను. ఇక్కడ ఉండేది ఎవరు పక్కన? అబ్బా, ఇది ఇందాక చెప్పాను కదా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని. ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఫోటో ఇది 2009లో. అయితే ఈ బుక్ ధ్యానం అందరికీ అవసరం, ఇది ఎలా ఏర్పడింది చెప్పమంటారా? 2003లో నేను చెన్నైలో పౌర్ణమి ధ్యానం చేసేసి, మాకు సప్తగిరి అని ఒక ట్రైన్ ఉంటుంది తెల్లారితో 5:30-6 గంటలకు. అక్కడ రాత్రి అంతా మేల్కొని క్లాస్ చేసి వచ్చి ట్రైన్ ఎక్కాను. పడుకుంటే మళ్ళీ మొత్తగా నిద్రపోతాం కదా. ట్రైన్ ఎక్కి జర్నీ చేసి ఇంటికి పోవచ్చని. ఆ ట్రైన్ కదలేదు, కళ్ళు మూసుకున్నాం. నా దగ్గర ఎప్పుడు ఒక బ్యాగు, దాంట్లో ప్యాడు పెన్ అన్నీ ఉంటాయి. కళ్ళు మూసుకున్న వెంటనే ఆ ప్యాడు పెన్ను తీసి రాయి చెప్తామన్నారు. తీసుకుంటేనే కనపడలేదు, వినపడుతుంది వాయిస్ చెవులో. ధ్యానం అందరికీ అవసరం రాయి అన్నారు. రాశాను. ఆ లోపల ట్రైన్ కదిలింది, లోపల పెట్టేశాను. ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి 3:30కు ఇలా టచ్ చేస్తారు. స్పర్శ తెలుస్తుంది కదా. టచ్ చేసిన వెంటనే లేస్తే ఎవరు ఉండరు, కానీ నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు లైట్ వేసి పెన్ను పేపర్ తీసుకున్న వెంటనే డిక్టేషన్ చెప్తారు. విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, వ్యాపారస్తులకు ధ్యానం, రైతులకు ధ్యానం. ఈ విధంగా రోజు ఒక్కొక్క టైటిల్ ఇచ్చేవాళ్ళు, రాపిచ్చేవాళ్ళు. రాసేటప్పుడు నాకేం తెలియదండి. అవి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే మనం ఏం రాసామని. ధ్యానం అందరికీ ఒకటే కదా, మరి ఇన్ని టైటిల్స్ ఏంటి ఇస్తున్నారంటే అప్పుడు చదివితే అర్థమైంది. విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతారు, గృహిణి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడుతుంది, రైతు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఇలా ఒక్కొక్క టైటిల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎలా బయటకు వస్తాడు అనేది అది వాళ్ళు చెప్పింది, నేను రాసింది.
ఇప్పుడు కూడా ప్రతి నెల 5,000 పుస్తకాలు ప్రింటింగ్ కాస్ట్కే ₹666 పడుతుందండి ఒక్కొక్కటి. 100 కాపీలు ప్రతి నెల 5,000 కాపీలు తీసుకొని పంచుతూనే ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు 10,000 కాపీలు తెచ్చాం. దీని ప్రింట్ అయితే 12 ఉంటుంది, కానీ ప్రింటింగ్ కాస్ట్ ₹6కి ఇచ్చేస్తాం మనం. ఓకే, అలా మన పిరమిడ్కి ఎదురుగా జాన్దేవ్ స్టాల్ చూసారు. ఇక్కడ ఎవరున్నా మన వాళ్ళు అందరూ చూశారు. ఆ జాన్దేవ్ స్టాల్లో ఇది ఉంటుంది. అయితే మన మ్యాగజైన్, ఈ నెల మ్యాగజైన్ ఇది అంటే జనవరి, అంటే ఇంకా రాలేదు కదా, January 25 మ్యాగజైన్ మన ఇనాగ్రేషన్ ఫోటో అంతా వేసాము, తయారు చేసాం. ఓకే, ఇవన్నీ పాత మ్యాగజైన్లు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే గొప్పతనం, ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 2001లో ప్రారంభించినాం కదండి. ఆంధ్రప్రదేశ్ అయినా ధ్యాన చైతన్య ఒకటే, రాష్ట్రం 2గా విడిపోయిన పేరు మార్చారు. 24 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి రేపు సంవత్సరం రజతోత్సవ సంబరాలు కూడా 1 year పూర్తిగా మనం రజతోత్సవ సంబరాలు చేసుకుంటాం. దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. దానికి మనమంతా ఎవరూ లేనప్పుడు, మేమంతా కూడా లేనప్పుడు పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలు రాసుకున్నారు. దాన్ని ఇష్టపడే మనం 18 ఆదర్శ సూత్రాలకు ఇష్టం వచ్చి ఆయనతో చేరి ఈ ఆదర్శ సూత్రాలు మనం పాటిస్తున్నాం. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు పత్రిజీ పిరమిడ్ మాస్టర్ యొక్క వ్యక్తిగత సూచనలని ఇది తయారు చేశారు. ఇది మీకు లామినేషన్ షీట్ ఈ సంవత్సరం తయారు చేసాం. తయారు చేసి మన స్టాల్లో ఉంటుంది. దీని కాస్ట్ ₹8 పడుతుంది. అంటే ఎందుకు పడుతుంది అంటే ₹15 కూడా అమ్ముతున్నారు చాలామంది. అంటే ఇది కాదు, వాళ్ళు వేరే టైటిల్స్ పెట్టి మేమే ప్రింట్ చేసుకున్నాం. ఈ లామినేషన్ చేసే మిషన్ మన దగ్గర ఇక్కడే పెట్టుకున్నాం. మనమే సర్వీస్ చేస్తున్నాం, మన వాళ్ళ స్టాఫ్ అంటే మీలాంటి సేవ చేసేవాళ్ళు. కాబట్టి ఒక ₹100కి 12 షీట్లు ఇచ్చేస్తాను. ప్రతి ఇంట్లో ఉండాలి. దీని జాని కానివాడైనా ఓహో ఇది చూసినా మారిపోతారు. తర్వాత ఈ సంవత్సరము ఈ సందర్భంగా క్యాలెండర్ కూడా వేయడం జరిగింది. క్యాలెండరు మనం వేయడం జరిగింది. ఇది ఏదో ఇక్కడంతా డేట్స్ అవన్నీ ఉంటాయి కదండి, ప్రతి క్యాలెండర్ ఉండేదే. కానీ ఇక్కడ ఏదైతే పత్రిజీ మ్యాగజైన్లో ప్రింట్ చేస్తామో, ఏదైతే ఏరి కోరి మనం 6 కొటేషన్స్ని పత్రిజీ తీసుకున్నాం. ఇది చూస్తే చాలు మీకు పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ప్రణామం. ఒక గురువు గారు ఆయనకి మనం ప్రణామం చెప్పాలి, పాద నమస్కారాలు పెట్టాలి, ఇంకోటి చేయాలి. కానీ పిరమిడ్ మాస్టర్లకు ఎంత పెద్దపీట వేశారో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మేలిమి ముత్యాలు పిరమిడ్ మాస్టర్లు ఒక్కొక్కటి అద్భుతంగా తీసుకొచ్చారు. అదేవిధంగా మనము ఉగాది శుభాకాంక్షలు సార్ చెప్పాడు. మనం ఆ నెల వస్తాను మనం చూసుకోవాలి కదండి. ఇదో ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ అదేవిధంగా మరి మే వచ్చిందనుకోండి, పత్రి మేడం మ్యారేజ్ డే, దానికి ఒక్కొక్క కొటేషను. మళ్ళీ అలా వచ్చేక్కడికి గురు పౌర్ణమికి బుద్ధుడు సదానంద గారు పత్రిజీ, గురు పౌర్ణమి పత్రిజీ సందేశాలు, ఇలా అద్భుతంగా కూర్చాం. ఒక ఆయన ధ్యాన కూడా కాదు, చూడటానికి వస్తారు కదా చాలామంది. ఈ యొక్క క్యాలెండర్ తీసి ఓపిక మన శాలలో కూర్చొని చదివి, సార్ వాడు ధ్యానం అయినా కాకపోయినా ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రతి పదము చూసి అర్థం చేసుకుంటే వాడు జ్ఞానోదయం అయిపోతుంది సార్, జ్ఞానిగా మారిపోతాడు సార్ అని చెప్పడం జరిగింది. ఇది మనకు ₹16 పడుతుంది, ₹16 పడుతుంది. దానికి ఇచ్చేస్తాం. అంటే ₹100కి మనము 6 క్యాలెండర్స్, అంతే కదండి, 16×96 కదా, 6 క్యాలెండర్స్ మీకు ఇచ్చేస్తాం. అదైతే 100కు డజన్ ఇచ్చేస్తాం. ఇదైతే 100 బుక్స్కు ₹600కి ఇచ్చేస్తాం. ఎందుకు ఇస్తున్నాము? లాభాపేక్ష లేకంటే లాభాపేక్ష కాదు. పత్రిజీ తన జీవితాన్నే మరి మన కోసం, జ్ఞానాన్ని పంచడం కోసం, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ కోసమే ఆయన జీవితాన్ని అంతా, ఆయన ఎనర్జీని అంతా పెట్టారు. మరి మన దగ్గర ఎంతో డబ్బులు ఉంటాయి, ఎంతో ఎంజాయ్ చేస్తాం. కానీ మీరు దీనివల్ల తీసుకుపోయి ఒక 10 మంది పంచేదానివల్ల మీరు చెప్పేది నచ్చినా నచ్చకపోయినా టైం లేదు మళ్ళీ చూద్దామన్నా, దీనివల్ల చదివితే వాళ్ళలో గొప్ప మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మనం పంచుదాం, ఏమీ నష్టపోయేది లేదు. మనకు స్టాల్ అక్కడ పిరమిడ్కి ఎదురుగా మీరు వెళ్ళేటప్పుడు, భవనానికి తిరిగేటప్పుడు లెఫ్ట్లో కనపడుతుంది. ఇంకేమైనా చెప్పాలా గురువుగారి గురించి, నా గురించి, ఇలాంటి మీ గురించి? టైం అయిందా? ఎంత అయింది టైం? అయిపోయిందా? యా, ఓకే.
మరి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మన రాము అండ్ టీం గారికి ఇక్కడ నాకు తెలియని కూడా తెలియదు, అక్కడ ఉన్నాను, మీరు రావాలి సార్ అన్నారు. టైటిల్ ఏదో మనకు తెలియదు, ట్రూత్ ఫర్ యూత్ ఏమో తెలియదు, కానీ మీరు అడిగారు, నేను చెప్పేశాను. ఓకేనా మాస్టర్స్? ఇంకా మనం మాట్లాడుకోవాలంటే మన జాన్ స్టాల్ పెద్దగా ఉంటుంది, అక్కడ కూడా మనం సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు, మన గురించి చెప్పుకోవచ్చు, సార్ గురించి చెప్పుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ చందాదారులు కండి, ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటుగా స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు, చందాదారులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాము. ఎంతో అద్భుతమైన అనుభవాలు సార్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ గ్రేట్ మాస్టర్స్తో మనం అందరం నిజంగా ఉండడం రియల్లీ మనందరి అదృష్టం. మాస్టర్స్ ఎంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఈరోజు సార్ మనకి షేర్ చేశారు. సో మనం ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా ప్రతి ఒక్కరం తీసుకుందాము. సో పత్రిజీ తన మానస పుత్రిక అని చెప్తూ ఉండేవారు. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అనే పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ, నేను పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉండాలి. సో ఆ మ్యాగజైన్ మన ఇంట్లో ఉంటే పత్రిజీ మనతో ఉన్నట్టే. సో ప్రతి ఒక్కరం కూడా మనము ధ్యాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం మాస్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.